హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? నా స్టైల్లో నేను ఇంట్లో మ్యాగీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ మ్యాగీ. నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తాను, అంటే ఒక్కొక్కసారి వాటర్ బాయిల్లో కూడా వేస్తాను. ఈరోజు అలా కాకుండా కొంచెం వెరైటీగా చేశాను, చూపిస్తాను రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. అది కొంచెం బాగా మరిగే వరకు వెయిట్ చేయండి ఆయిల్. ఇప్పుడు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలను కూడా వేసేయండి. ఉల్లిపాయలన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వేగే వరకు వెయిట్ చేయండి. పిల్లలు ఇష్టంగా తింటున్నారని చెప్పి రోజు పెట్టకండి. మ్యాగీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ మ్యాగీ తినకూడదు. ఎప్పుడో మంత్లో ఒక 2-3 సార్లు తినొచ్చు, అంతేగాని ఎక్కువ ప్రతిరోజు చేసి పెట్టకండి. ఎందుకంటే మ్యాగీ కూడా మైదా పిండి కదండి. మైదా పిండి ఎక్కువ పిల్లలకి వాడకూడదు. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే టమాటీలు కూడా కట్ చేసుకున్న వేసేయాలి. నేను బ్రౌన్ కలర్ రావడానికి చిన్న పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒక టమాటీని తీసుకొని సన్నంగా ముక్కలు కట్ చేసుకోండి. ఇవి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. నేను కరివేపాకు ప్రతి వంటలో వేస్తానండి, ఎందుకంటే కరివేపాకు తింటే కళ్ళకి మంచిది కాబట్టిగా ప్రతి కూరలో వేస్తాను. ఒక టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిన్న కారం కూడా వేసుకున్నాను. అవి మొత్తం కలిసే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గే వరకు వెయిట్ చేసే బదులు ఒక క్యారెట్ లేదా క్యాబేజీ ఉంటుంది కదండి, వాటిని ఒక చిన్న సైజ్ క్యారెట్ని, ఒక చిన్న ముక్క క్యాబేజీని తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. చూడండి, కట్ చేసుకున్న ముక్కలు చూపిస్తాను. నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను, మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, టమాటీలు బాగా మెత్తగా అవుతున్నాయి. చూడండి, కొంచెం డార్క్ కలర్లో కూడా మారుతుంది ఆయిల్. ఇంకోటి చెప్పనా అండి, నేను ఎక్కువ వీడియోస్ చేయకపోవడానికి కారణం మా పిల్లలేనండి. అసలు ఇలా మైక్ పట్టుకుంటే చాలు మా పిల్లలు వచ్చి నేను చెప్తాను, నేను వీడియో చేస్తాను అనుకుంటా లాగేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక మైక్ అలాగే పోగొట్టేశారండి. అందుకనే కొంచెం లేట్గా వీడియోస్ పెడుతున్నాను. అయినా రోజుకు ఒక వీడియో అయినా పెడదాం అనుకుంటున్నాను, కానీ నాకు టైం కుదరట్లేదు, పిల్లలతో పని అవ్వట్లేదండి.
ఇప్పుడు క్యారెట్లు క్యాబేజీ కూడా వేసేసుకోండి. టైం ఉంటే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం ఉండట్లేదండి అసలు. దీక్షితాన్ని మార్నింగే స్కూల్కి లేపాలి, స్కూల్కి రెడీ చేయాలి, స్కూల్కి దిగబెట్టాలి, మళ్ళీ వచ్చి ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇప్పుడంటే అమ్మ ఉంది కాబట్టిగా నాకు అమ్మ హెల్ప్ చేస్తుందండి. తర్వాత అంటే నేను ఒకదాన్నే కదండి, కొంచెం ఎక్కువ పని అయిపోతుంది. అందుకనే వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు. ఇప్పుడు అంటే అమ్మ పని చేస్తుంది కాబట్టిగా నేను ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి వీడియోస్ అన్నీ తీస్తున్నాను. వీడియోస్ చేసుకోవడానికి టైం ఉన్నా సరే మా పిల్లల వల్ల చేయడానికి అవ్వట్లేదు. అస్సలు వీడియోస్ అంటేనే ముందు పరిగెట్టి వచ్చేస్తున్నారండి. మైక్ లాగేసుకుంటున్నారు, ఫోన్ లాగేసుకుంటున్నారు, వాళ్ళే చేసేస్తానని చెప్తున్నారండి. ఇప్పుడు క్యారెట్ క్యాబేజీ వేసుకున్న తర్వాత చూడండి, చిన్న ముక్కలు కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేగే వరకు వెయిట్ చేయండి. వేగిన తర్వాత 1 గ్లాసు లేదా 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇవి క్యారెట్ క్యాబేజీ ఉడకాలి కదండి, అందుకనే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఇది పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోగా గరం మసాలా ఇచ్చారు కదండి, మ్యాగీ మసాలా, అవి కూడా వేసుకోండి. నేనైతే 2 మ్యాగీలు చేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్లు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా పొంగొచ్చే వరకు వెయిట్ చేయండి. మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. రెండు పీసులు చేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ చేస్తున్నాను. 1 పీస్ చేసేలా ఉంటే 1 ప్యాకెట్ వేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత ఉంటే మూత పెట్టుకోండి. నేను మూత పెట్టట్లేదు, ఎందుకంటే ఇలాగే అయితేనే బేగా మరుగుతుందని. బేగా పొంగొచ్చే వరకు వెయిట్ చేయండి. చూడండి, ఇలా పొంగు రాగానే వేసేసుకోండి. ఇప్పుడు నేను 2 చేస్తున్నాను అన్నాను కదండి, ఇదిగోండి చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి. అది వేసిన వెంటనే కొంచెం అటు ఇటు కలుపుకోండి. క్యారెట్లు క్యాబేజీ కూడా ఈలోగా ఉడికిపోద్దండి, ఇవి ఉడికేలోగా. ఆ వాటర్ ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలండి.
మ్యాగీ పట్టేస్తుంది మొత్తం ఆ వాటర్ అంతా. నేనైతే గ్లాసుడు వాటర్ వేసానండి. వీడియో వల్ల నేను మీకు ఎక్కువ వాటర్లా కనిపిస్తుంది. చూడండి వాటర్ అంతా ఇంకిపోయాక ఎలా వచ్చిందో. వేడి వేడి మ్యాగీ రెడీ అయిపోయిందండి. సాయంత్రం టైంలో పిల్లలు ఏది తినడానికి లేనప్పుడు ఇలా ఈజీగా మ్యాగీ చేసుకొని పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.